అమ్మ అంటే మీకు ముందుగా గుర్తొచ్చేది తమిళనాడు జయలలితమ్మ కదా! కానీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కూడా ఒక అమ్మ ఉంది. కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఆ అమ్మ గురించి తెలుసుకోవడానికి చింతా శ్రీనివాసులు రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. బాగున్నారమ్మా? సరే బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? బాగున్నామ్మా. సరే ఎవరు సార్ ఆ అమ్మ? అమ్మ అనంగానే తమిళనాడు జయలలిత గారు అనేది ఒక మొత్తం మీద ఉండే విషయం. కానీ ఈరోజు మా కొత్తగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఒక అమ్మ వచ్చింది. ఈరోజు మా నియోజకవర్గం అందరికీ నేను ఒక అమ్మని అని ముందుకొచ్చింది. ఆ అమ్మని పదే పదే గుర్తు చేసుకోవడానికి, ఆ అమ్మ 10 మందిలో కనపడడానికి, అమ్మ అనే పదానికి అర్థం చెప్పేలా ఆమె ప్రవర్తిస్తున్నారు. ఆమెను మేము పదే పదే జనాలు గుర్తుండేలా చేయడానికి ఇదిగో ఈ వాటర్ ట్యాంక్ వచ్చి మేము డివైడర్కి నీళ్లు పడుతుంటాం. అందుకని ఈ నీళ్లు అమ్మ సప్లై చేస్తుందని తెలియజేయడానికి కోసంగా ఈ వాటర్ ట్యాంక్ మీద ఈ బొమ్మను వేసాము. ఏకంగా వెహికల్స్ మీదే ప్రశాంతి రెడ్డి గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అందరికీ తెలిసేలా చేస్తున్నారు. సార్ ఎందుకు ఇలా అనిపించింది మీకు? అమ్మ అంటే నిద్రలేచిన కానీ పూనుకున్న దాకా మనతో ఉండి మనల్ని పాలించే విధంగా కానీ, క్రమశిక్షణలో పెట్టే విధంగా కానీ, ఇంక ఏదైనా మన బాగోగులు చేసే విధంగా ఉండే ఆమెనే అమ్మ అంటాం మనం. ఈ విధంగా ప్రశాంతమ్మ మాకు అమ్మలా అనిపించింది. ఆమె ప్రజలకు గుర్తుండాలని, ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కనపడాలని నేను తిరిగే ప్రతి వెహికల్ మీద ఆ బొమ్మని ప్రింటింగ్ చేసుకోవడం జరిగింది. ఇవి నా ట్రాక్టర్లు డివైడర్ నీళ్లు పడుతున్నాయి, దీని మీద ఆ బొమ్మను పెట్టాం. నేను తిరిగే బైక్ మీద ఆ బొమ్మను పెట్టాను. నేను తిరిగే జీప్ మీద ఆ బొమ్మను పెట్టాను. నాకున్న కారు మీద ఆమె స్టిక్కర్ పెట్టుకున్నాను. ఈ విధంగా నేను తమిళనాడు జయలలితమ్మ ఎంత గొప్పగా ఆమె తమిళనాడులో పేరు తెచ్చిందో ఈమె ఈ విధంగా మా ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో అంత గొప్పగా పేరు తెస్తుంది. అందుకని ఆమెను అందరికి గుర్తుండే విధంగా నేను ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతి రెడ్డి గారు చేస్తున్న సేవలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ అమ్మ అనబడి ఈ ప్రశాంతమ్మ చేసే పనులు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని, నాయకుల్ని, ఓటర్లని, కార్యకర్తల్ని అందరినీ సమానంగా చూసుకుంటూ ఎవరికి రావాల్సినటువంటి న్యాయం వాళ్ళకి చేస్తూ, ఎవరి మధ్య సమస్యలు లేకుండా, ఎవరికి అలిగేషన్ రాకుండా అందరినీ బిడ్డల్లాగా చూసుకుంటుంది. ముందు ముందు కోవూరు నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ఇంతవరకు జరగనటువంటి అభివృద్ధి మీద ఇప్పుడు జరిగే అభివృద్ధి బాగుంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రణాళిక ప్రకారం ఆమె నిర్ణయించి ఎవరికి ఏం కావాలో, ఏ విధంగా ఏ గ్రామం ఉండాలో తీర్చిదిద్దగలరు అనే నమ్మకం మాకుంది. ఇక బుచ్చి విషయానికి వస్తే మార్కెట్ కూడా కడుతున్నట్లు కనిపిస్తుంది. మీరే దగ్గరుండి ఆ కార్యక్రమాలను చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకు మీకు ఇంత ఇంటెన్షన్? బుచ్చి మార్కెట్ బాగా డ్యామేజ్ అయిపోయి పాడుపడిపోయే పరిస్థితిలో చేరింది. ఆమె వచ్చింది, చూసింది, దీన్ని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఏదో దానికి సంబంధించిన అధికారుల్ని, నాయకుల్ని పిలిపించారు, విషయం మాట్లాడారు. దానికి మేము తేజ డెవలపర్స్ తోటా శ్రీనివాసరెడ్డి గారు ఈ మార్కెట్ని నేను కట్టించి అమ్మ మీకు గిఫ్ట్గా ఇస్తాను అని ముందుకు వచ్చాడు. ఆయనతో పాటు నేను కూడా వచ్చి ఆయన ఏదైనా కొంచెం వెనక ముందైనా నేను కూడా దాన్ని అమ్మిడే ఉండి కట్టిస్తానమ్మా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేతిరిపోగులో ఆమె 6 నెలల లోపల కట్టించి ఇవ్వాలంది. ఇప్పుడు 3 నెలలు పూర్తి అయిపోయింది, 4వ నెల జరుగుతుంది. ఈ నెలాఖరికల్లా అందించేస్తాం. ప్రశాంతమ్మ మీద ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు. ఆమెలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆమెలో బాగా నచ్చిందంటే ఆమె పలకరింపు తల్లిలా ఉంది, ఆమె మాట తల్లిలా ఉంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది, పోయిన వాళ్ళని ఎవరిని పక్కన పెట్టడం లేదు, అందరిని అభిమానిస్తుంది, అందరిని పిలుచుకుంటుంది, వాళ్ళ సమస్యను అడిగి చూస్తుంది. ఇది వరకు ఎప్పుడు మేము నా టైంలో ఒక 4 ఎమ్మెల్యేలతో నాకు పరిచయం ఉంది. అంటే మా నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళతో వాళ్ళు ఎవరు ఈ విధంగా ప్రతి కార్యకర్తని పిలుచుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మండలానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేస్తారు, ఆ మండలం నాయకుడు గ్రామానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేస్తాడు. ఈ గ్రామంలో ఏం జరిగినా ఒక ఆయన కాడ పోవాలా, ఆయన పోయి మండలం ఉండి ఆయన చెప్పాలా, మండలం ఉండి ఆయన పోయి ఎమ్మెల్యే గారితో చెప్పాలా. వాళ్ళు చెప్పింది జరుగుతుంది. ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, చిన్న చిన్న లోకల్ పనులు కానీ ఏమైనా కానీ వాళ్ళు చెప్తేనే జరిగేది. న్యాయం అన్యాయం చూసేవాళ్ళు కాదు. వాళ్ళ మనిషి అయితే మా వాడు వస్తున్నాడని ఫోన్ చేస్తే వాడికి పని జరగద్ది. ఇది న్యాయం అయినా కానీ వీడు పోతే వీళ్ళకి జరగదు. ఇప్పుడు ఆమె పెరువులు అది లేకుండా ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి చేయమంటుంది. అది మంచి పని కానీ, చెడ్డ పని కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, అపోజిషన్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఓటర్లు కానీ ఎవరైనా పోతే ఏది న్యాయం అయితే వాళ్ళ పక్క చేయమని అధికారులకు ఫోన్ చేసి చెప్తుంది. ఆయన కూడా న్యాయమైన వాళ్ళ నా ఇంటికి రాండి, ఎప్పుడైనా నేను తలుపు తీసి ఉంటానని చెప్తుంది. అన్యాయం చేయొద్దు, మీరు శిక్షించుకోవద్దు, తప్పు చేయొద్దు, మీకు శిక్షించుకోవద్దని పదే పదే చెప్తున్నారు.
అయితే ఈ ట్యాంకర్లు ఒకదాని మీదే మీరు ఈ బొమ్మలు వేసుకున్నారా? లేకపోతే ఏ వెహికల్స్ మీద? నాకున్న ప్రతి వెహికల్ మీద ఈ బొమ్మ వేసుకున్నానమ్మా. నాకున్న ట్రాక్టర్ ఇది, ట్రాక్టర్కి బొమ్మ వేశాను. స్కూటర్ ఉంది, స్కూటర్కి బొమ్మ వేశాను. జీప్ ఉంది, జీపుకి బొమ్మ వేశాను. కారు ఉంది, కారుకి బొమ్మ వేశాను. సైకిల్ ఉంది, సైకిల్కి అయితే ఏకంగా రంగే వేసేసాను. గుర్రం ఉంది, గుర్రానికి రంగు వేసేసాను. గుర్రా బండి ఉంది, గుర్రా బండికి పచ్చ రంగు వేసేసాను. ఎందుకు అలా ప్రతి చోట ఆమె కనిపించాలనా? ప్రతి చోట ఆమె కనిపించాలి, ప్రతి ఒక్కరికి ఆమె గుర్తుండాలి. ఆమె చేసిన మంచి పనులు ఎప్పుడు కళ్ళల్లో కనపడుతుండాలి, జనాలకు గుర్తు రావాలి. ఈ బొమ్మలు చూసినప్పుడల్లా ఈ పలానామని ప్రతి ఒక్కరు తలుచుకోవాలి. ఇదే నా ఆలోచన, నా కోరిక. ఆమెను సో మర్చిపోకూడదు అనేది నా కోరిక. సో ప్రతి కార్యక్రమంలో మీరు ఉంటున్నారా? మా మండలం సంబంధించి మాకు పరిధిలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని పాల్గొంటాను నేను. ఇతర మండలాలకు పాను. మా మండలంలో మా గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి. నేను రైతుని, నేను అదే పనిగా నాయకుల్లాగా తిరగడానికి నాకు వీలు కాదు. నాకు అనుకూలం ఉన్నప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పుడు, నాకు పని లేనప్పుడు టప్పని వెళ్ళిపోతా. పని ఉన్నప్పుడు నేను పని వదులుకొని అయితే పోను. సో ఈ ట్యాంకర్‌తో మీరు చెట్లన్నిటికి వాటర్ పడుతున్నారా? ఈ ట్యాంకర్తో బుచ్చి డివైడర్ మీద పూల చెట్లు మేమే వేసాము. తేజు డెవలపర్స్ వారి తోట శ్రీనివాసరెడ్డి గారి ఇచ్చిన మొక్కలకి మేము నీళ్ళు సప్లై చేస్తున్నాం. దాని మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. ఓకే. సో ఈ ట్యాంకర్‌తో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాటర్ రోజుకు 3 ట్యాంకర్లు డివైడర్కి నీళ్లు పడతాం ఈ డివైడర్‌కి నీళ్లు ట్యాంకర్తోనే. పడుతున్నారు. సో ఇదండి చింతా శ్రీనివాసులరెడ్డి గారు ఉపయోగించే ప్రతి వెహికల్ మీద కూడా ప్రశాంతమ్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ముందు ముందు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితమ్మ గారంతా అవ్వాలని చింతా శ్రీనివాసులరెడ్డి గారు కూడా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా మనకు తెలియజేశారు. ఇవి ఇవాల్టి విశేషాలు. చూశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.